ఎంత అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యని 13 సంవత్సరాలు ఉన్నాడు. ఎంత మూర్ఖపు మూర్ఖతనం ఉండాలి వానికి, ఎంత మూర్ఖతనం ఉండాలి. వాని పిల్లంతా సంసారం చేసి పిల్లలు కానీ వానికి మానవత్వం లేదా వానికి? వానికి అక్క చెల్లెలు ఉన్నారు, వానికి తల్లి కడుపులో పుట్టిండు వాడు అట్లా చేయడం కరెక్ట్. వానికి కప్ప చెప్పండి మేడం, వానికి కప్ప చెప్తే వాని సంగతి మేము చూపిస్తాం మేడం. వాడు అమ్మ కడుపు ఎట్లా పుట్టిండో మేము కూడా చూపిస్తాం ఆ విషయం. ఇది మాత్రం చెప్తాం. కంప్లైంట్ పెట్టు, లేదంటే తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడు, లేకపోతే డైవోర్స్ అనే ఆప్షన్ కూడా ఉంటది. ఆప్షన్ కూడా ఉంటుంది, డైవర్స్ ఉంటుంది. నీకు ఇష్టం లేకపోతే సంసారం చేయకు. నువ్వెవడరా చంపడానికి, నువ్వెవడరా ముట్టలు చేయడానికి? నీకు ఎట్టడదా రైట్? నీకు అట్లా చేయమని తల్లిదండ్రులు అప్ప చెప్పిరా, పెళ్లి చేసి ఇచ్చిరా? ఏం తెలియనట్టు మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం. భార్య పారిపోయింది అని చెప్పి అవన్నీ సైకో లెక్కలు. మాకు ఇక్కడ అప్ప చెప్తే అది ఏందో చూపిస్తాం, ఇప్పుడే చూపిస్తాం. సైకో మేడం మిస్ అయిందానికి వాడే ఏం తెలియని కూడా వాని మీద రాకుండా నటించకుండా మళ్ళీ సిఎస్ఆర్ వాళ్ళు వాడిని ప్రయత్నం చేసి వాడిని కొడితేనే వాడంతా వాడు నిజం కక్కింది మేడం. ఈ విషయం నాకు తెలిసిన విషయం. ఇది వాడిని తీసుకొచ్చి లేదు మీ భార్య ఇంట్లోనే ఉంది, నీకు ఎట్టుపోలేదు, నువ్వే కావాలని పెట్టినాను వాళ్ళని కొడితేనే సార్ వాళ్ళు వాడంతా వాడు నిజం కక్కింది మేము. ఇది కూడా లేకపోతే బయట రాకపోయింది మ్యామ్. నిన్న మేము పిఎస్ నైట్లోనే ఉన్నాం మ్యామ్. కుటుంబం సభ్యులు ఏం చెప్తున్నారు అసలు ఇట్లా జరిగిందంటే? మేము వెళ్తాం ఇప్పుడు. మేము వెళ్ళాం మేడం. నేను వాళ్ళ కుటుంబం ఏం చెప్తారంటే మాకు తెలియదు మేడం, మాకు ఇట్లా అసలు విషయం నాకు తెలియదు. మేము ఊహించుకోలేదు కూడా. వాళ్ళు బాగుండేది, మంచి